చూస్తున్నారు MF4 టీవీ. ఓవైపు పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారతీయులు కుల మతాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని శాంతియుత ర్యాలీలు నిర్వహిస్తూ ఉండగా దీన్ని అవకాశంగా మార్చుకుని కొందరు మత విద్వేషాన్ని రెచ్చగొట్టే రాజకీయ ప్రయత్నాలకు పాల్పడుతున్నారు. అలాంటి ఓ సంఘటన నిన్న పశ్చిమ బెంగాల్లోని బోంగావ్ పోలీస్ డివిజన్ పరిధిలోని అఖైపూర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఎస్పీ బోన్గాన్ పీడీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ మేరకు పోస్టు చేశారు. గోపాల్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఖైపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని వాష్రూమ్ గోడపై పాకిస్తాన్ జాతీయ జెండా అతికించబడి కనిపించిందని నిన్న రాత్రి గుర్తించబడింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా దర్యాప్తులో తేలింది. ఈ ఘటనకు సంబంధించి చందన్ మలాకర్ మరియు ప్రోగ్యాజిత్ మోండల్ అనే ఇద్దరు స్థానికులు అరెస్టు చేయబడ్డారు. వీరు సనాతన ఏక్తా మంచ్ అనే రాజకీయ సంఘానికి చెందిన క్రియాశీల కార్యకర్తలుగా ఉన్నారు. ఆ ప్రాంతంలో మత కలహాలు రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతోనే హిందుస్థాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ జిందాబాద్ వంటి నినాదాలు గోడపై రాయాలనే కుట్రను వారు అంగీకరించారు. వీరిపై ప్రత్యేకంగా కేసు నమోదు చేయబడింది. దర్యాప్తు కొనసాగుతోంది. మత విద్వేషం రెచ్చగొట్టే ఇలాంటి కుట్రలను తిప్పికొట్టేందుకు న్యాయపరమైన చర్యల విషయంలో ప్రభుత్వం ఎలాంటి సంశయానికి తావు లేకుండా కఠినంగా ముందుకెళ్తోంది.